సో కృపను గురించి మనం మాట్లాడుతుంటున్నాము. కృప అనేది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఆ పదమే పవర్ఫుల్ వర్డ్. దీన్ని మనం అనవసరంగా మిస్యూజ్ చేయకూడదు. కృపను అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు దేవుని కృపను బట్టి ఒక మంచి బాయ్ ఫ్రెండ్ దొరికితే బాగుంటుంది, నాకు దేవుని కృపను బట్టి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగుంటుంది అంటే ఏమర్థం? అది యూఆర్ మిస్యూజింగ్. ఎందుకంటే బైబిల్కు రిలేటెడ్గా లేదు అది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే సిస్టమ్ బైబిల్లో లేదు. ఐఎమ్ సారీ టు సే దట్. మనకు బైబిల్లో చూస్తే ఒక ఆమె ఉంటుంది, దీనా ఏం చేస్తుంది? బాయ్ ఫ్రెండ్స్ కావాలని పోతుంది, యూనో. అండ్ ఇట్స్ ఎ వెరీ ట్రాజిక్ స్టోరీ. బైబిల్ డజంట్ సపోర్ట్ ఆల్ దీస్ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క టెక్నికల్ టర్మ్స్ అన్నిటినీ బైబిల్ సపోర్ట్ చేయదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే పదం కాదు ఇది. గ్రేస్ అనేది, కృప అనేది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుకుండే పదము కాదు. నాకు ఇది కావాలి, అది కావాలి, దేవుని కృపలో ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, అది కాదు. దేవుడు అంటే హీఈస్ వెరీ హై. అండ్ ఈరోజు వీల్ నో హూ ఇస్ ది పర్సన్ ఆఫ్ ది గ్రేస్. కృప అనే వ్యక్తి ఎవరనేది కూడా మనం చూస్తాం. ఆమేన్. సో యేసుక్రీస్తు నమ్ముకున్న కొత్తలో నా జీవితంలో ఎప్పుడు ఆరాధన చేయడానికి వెళ్ళినా ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, ముందు మీ హృదయములను పరీక్షించుకొనుడి అనేవాళ్ళు. అవునా? విన్నారా? అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి శిరస్సులు వంచి మీ యొక్క మనసును హృదయాలను పరీక్షించుకోండి. మనము ఆరాధన చేయాలంటే మంచిగా రెడీగా ఉత్సాహంగా 2 చేతులు ఎత్తి హ్యాపీగా ఉంటాం. వి వాంట్ టు వర్షిప్ గాడ్ అని. అక్కడ చూసేసరికి తలలు దించి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని దగ్గరకు వచ్చే ముందు అనేసరికి ఏమైపోతుంది? మనం పరీక్షించుకున్నాం అనుకోండి, కళ్ళు మూసుకుంటూనే ఒక చీకటి గదిలో, బూజు పట్టిన గదిలో చిన్న టార్చ్ లైట్ వేసి నేను ఎత్తుక్కుంటుండాల, ఏం పోయింది ఏమైందని. అంటే ఎంత బాగా చేతులు పైకెత్తిన చేతులు మెల్లగా దిగిపోతాయి. నా యొక్క అసమర్థతలు, నా యొక్క అసహాయతలు, నా యొక్క పాపాలు అవే కనిపిస్తుంటాయి. దేవుని కృప, దేవుని యొక్క మంచితనము, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేది మర్చిపోయి నన్ను గురించి నేను ఇప్పుడు ఏమనుకోవాలా అనేది గాడ్స్ కాన్షియస్నెస్ ఉండదు మనకు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ మీద నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుని కాన్షియస్నెస్ నీకు ఉండదు. దేవుడు నన్ను తన నీతిగా మార్చిండు అనేటువంటి ఆ కాన్షియస్నెస్ పోతుంది. వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ విల్ లూజ్ గాడ్స్ కాన్షియస్నెస్. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేది నీ జీవితంలో మిస్ అవుతుంటాం. ఆమేన్. అయితే ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ చాలా సంఘాలలో కూడా చేసే పని ఏంటంటే, మొదట మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుడు ఎప్పుడు కూడా మనం పరీక్షించుకోవాలా మనల్ని మనం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని ప్లాన్ కాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే యు కెనాట్ వర్షిప్ గాడ్. కొన్నిసార్లు మనం చూస్తాం, ఆరాధన జరిగేప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో అని చెప్పినప్పుడు ఏమవుతుంది? కొందరు ఏడుస్తుంటారు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు గుర్తొచ్చి వాళ్ళకు వచ్చిన ఏమంటారు, ఇంకా నేను అసమర్థత, నేను ఇంకా దేవుని దాంట్లో వెళ్ళడానికి నాకు అర్హత లేదు అని దే వాంట్ వర్షిప్. కొందరు ఏమనుకుంటారు, ఏడిస్తే భలే ఆరాధన చేసిన. రాంగ్. వర్షిపింగ్ ఈజ్ లిఫ్టింగ్ అప్ ది నేమ్ ఆఫ్ జీసస్. వర్షిప్ చేయాల్సిన సమయంలో కూర్చొని గిల్ట్తో ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండేది వర్షిప్ కాదు. అది యు అండర్స్టాండ్? నువ్వు దేవుని ఆరాధించాలన్నప్పుడు దేవుని మీదే ఫోకస్ చేయాలా, లిఫ్ట్ అప్ హిస్ నేమ్. కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే, మనల్ని మనం ఎప్పుడైతే ఫోకస్ చేసుకుంటామో వీ విల్ నెవర్ రీచ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిపింగ్ గాడ్. దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో ఆ లెవెల్కు మనము ఎప్పుడూ పోలేం. ఎందుకు? కీర్తన 104 చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలా? ఐ విల్ ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. దావీదు చెప్తున్నాడు, స్తుతితో బాగా సంతోషంగా. అర్థమవుతుందా? అట్లా జరగాలంటే ఇట్స్ ఓన్లీ వెన్ యు ఆర్ గిల్ట్ ఫ్రీ. నీలో నేను తప్పు చేశాను అనే స్వభావం ఉన్నంత వరకు నువ్వు ఉత్సాహంగా పోలేవు నువ్వు. ఆమేన్. వర్షిప్ అయినా దేవుని దగ్గరికి వెళ్ళేదైనా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ యువర్ కాన్షియస్. నువ్వు దేని గురించి సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నావా, గాడ్ కాన్షియస్ ఉన్నావా అనే దాన్ని బట్టి నీ ఆరాధన
అండ్ ఆరాధనకు తగిన రిజల్ట్స్ కూడా వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆరాధించలేకపోతే రిజల్ట్స్ కూడా రావు. ఆమేన్. ఆమేన్. అయితే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనల్ని మనం పరీక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మన ఆచారాల పద్ధతిలో ఏం చేశారంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అర్థమైందా? మీ దోషాలు దేవునికి మీకు అడ్డంగా వచ్చినాయి కాబట్టి ఆయన మీ యొక్క ప్రార్థన వినడు అనేది 2వ వచనం చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంతే. అర్థమైందా? అంటే పాత నిబంధనలో మన పాపములు దేవునికి మనకు ఒక పెద్ద గోడగా ఉండి ఆయన ఏమీ సహాయం చేయలేక ఉండే పరిస్థితికి తీసుకొచ్చాయి. దాన్నే బేస్ చేసుకొని క్రొత్త నిబంధనలో కూడా ఈ రోజు కూడా మన వాళ్ళు ఏమని చెప్తారు? మనల్ని మనం పరీక్షించుకుందాము, పాపం ఉన్నట్లయితే మనం అక్కడికి పోలేము, మనం చేయలేము, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అయితే ఒకసారి చూద్దాము దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా కాన్సెప్ట్స్ చేంజ్ చేసినది చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36-38 వచనాలు చూద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ, నోట్ చేసుకోండి, ఆమె పేరేం పేరు? పాపాత్మురాలైన. అందరు చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి నెక్స్ట్ వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె యేసు ప్రభు వెనక వచ్చింది. వెనక ఆమె ఎక్కడైనా తన హృదయంను తాను పరీక్షించుకొనవలను అనేది చేసింది? అట్లాంటిది లేదు. ఆమెకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు. రెండవది, యేసు ప్రభుని పర్మిషన్ అడిగిందా? అయ్యా నేను నీ పాదాలు ముట్టుకోవచ్చా, నాకు అర్హత, అట్లాంటి మాటలు ఏమని అనిందా? కొన్నిసార్లు మన ప్రార్థనలు ఉంటాయి, నీ పాదాలను ముట్టుకోవడానికి కూడా మాకు లేదు ప్రభువా. ఆమె ఏం చేసింది? పాపాత్మురాలైన స్త్రీనే. ఆమె పాపము డబ్బుతోనే ఆమె ఆ యొక్క అత్తరు బుడ్డిని కూడా కొనుక్కొచ్చింది. పాపం చేస్తే వచ్చిన డబ్బే ఆమె దగ్గర, వేరే డబ్బు కాదు ఆమెది. అయినప్పటికీ మాస్టర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ దోస్ థింగ్స్. బాగా ఆలోచించండి. హే, నువ్వు పాపంతో సంపాదించినావు, అది తెచ్చి నాకు పూస్తావా? అట్లాంటి సెల్ఫ్ రైచియస్నెస్ కూడా లేదు యేసుప్రభు దగ్గర. ఆమె ఏం చేసినా గమ్మునున్నాడు ఆయన. ఆమె కన్నీళ్లతో పాదాలను తడిపిందంట, ఆమె వెంట్రుకలతో తుడిచిందంట, తర్వాత అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును ఆయన పాదాలకు పూసింది. అయితే 44-48 వచనాలు చూద్దాం ఇదే అధ్యాయంలో. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె పాపములు క్షమింపబడ్డాయి అనేది ఎప్పుడన్నాడు? ఫస్ట్ అన్నాడా, లాస్ట్ లో అన్నాడా? లాస్ట్ అని. అంటే ఆమె పాపాలు క్షమింపబడితే యేసుప్రభు దగ్గరికి రావాలా అనేది ఏమైనా ఉందా? ఈ కాన్సెప్ట్ ఏంటి? బాగా ఆలోచించండి. ఇది చాలాసార్లు మనం వింటాం, కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? తన యొద్దకు వచ్చి ఆమె లిటరల్గా ఆమె చేస్తున్న పని ఏంటంటే ఆయన ఆరాధిస్తుంది. ఆమె అక్కడ పాటలు పాడటం లేదు, కానీ పాటలే కదా ఆరాధన అంటే. ఆరాధన అంటే ఒక యాటిట్యూడ్, ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. ఆరాధన అంటే ఒక యాటిట్యూడ్. ప్రాస్క్యూనియో అనే పదం నుంచి వచ్చింది ఇది. ప్రాస్క్యూనియో అంటే మోకాళ్ళ మీద నిలబడి, అంటే మోకాళ్ళ మీద ఒక మోకాళ్ళ మీద కూర్చొని ఎదుటి వ్యక్తి చేతిని ముద్దు పెట్టుకోవడం. దాని అర్థం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నీవు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఐఎమ్ బౌండ్ టు యూ. నీ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం అని చెప్పడం అనమాట. దట్ ఈస్ ప్రాస్కినియో. ఈమెం చేస్తుంది? యేసు ప్రభుని అడగలేదు, ఏం అడగలేదు. షీ వాజ్ డైరెక్ట్లీ వర్షిప్పింగ్ జీసస్. ఆమె పాదాలను, ఆయన పాదాలను కడుగుతుంది, తుడుస్తుంది. తన యొక్క కన్నీటితో కడుగుతుంది, తుడుస్తుంది, వెంట్రుకలతో తుడుస్తుంది. తర్వాత అత్తరు బుడ్డి తీసుకొని ఆ యొక్క ఆయింట్మెంట్ పూస్తుంది, ముద్దులు పెట్టుకుంటుంది, ఏమో చేస్తుంది. తరువాత ఇదంతా, ఈ ఆరాధన అంతా అయిపోయినాక యేసు ప్రభు ఏమంటున్నాడు ఆమెతో? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ది సీక్రెట్. యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు మనం క్షమింపబడ్డం కాదు, ఆయన దగ్గరకు వస్తేనే క్షమాపణ ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. కానీ ఆ పరిస్థితి నిన్ను ఆరాధన చేయకుండా ఆపటానికి వీల్లేదు. ఆమేన్, ఆమేన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో చాలా పాపంలో ఉన్నాను, నా పాప జీవితం ఉంది, ఆ పాపంతోనే రా, ఆ పాపంతోనే రా, వచ్చి నువ్వు ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ హీ ఈస్ ది ఫర్గివర్. నిన్ను క్షమించేవాడు ఆయనే, నిన్ను పోషించేవాడు ఆయనే, నిన్ను కాపాడేవాడు ఆయనే. అర్థమవుతుందా? నిన్ను నీతిగా మార్చేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈస్ ఎవ్రీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆమేన్, ఆమేన్. సో సైతానుకు ఇది ఇష్టం లేదు. సంఘంలో ఎవ్వరు కూడా దేవుని డైరెక్ట్ గా దేవుని అప్రోచ్ అయిపోతే ఇంకా వాళ్ళకి కష్టాలు ఉండవు, అది వానికి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఈ డాక్టర్ని తీసుకొచ్చిండు. ఏమని? అందరూ మొదట మన హృదయములను పరీక్షించుకొనవలేను అని. అప్పుడు ఏమవుతుంది? పరీక్షించుకున్నంత కంపు తప్ప ఏముండదు. హల్లెలూయా. మన నీతి దేవుని దృష్టిలో మురిగుడ్డలు లాంటివి. అర్థమైందా? అంటే మన దేవుడు హీఈస్ ఎ హీలర్, హీఈస్ ఎ సేవియర్, హీఈస్ అవర్ ప్రొటెక్టర్, హీఈస్ అవర్ ప్రొవైడర్, హీఈస్ అవర్ ఫర్గివ్నెస్, హీఈస్ అవర్ పీస్. ఆయనే మన సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందుకే కమ్ టు వర్షిప్ గాడ్ వేర్ ఎవర్ యు ఆర్ అండ్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ యు బి. ఏ పరిస్థితిలో ఉన్నా ఆమెను ఆలోచించండి. పాపము చేసిన స్త్రీ అని ఊరంతా ఆమెను ఊస్తుంది. అర్థమైనా? ఆమె షీ వాజ్ వెరీ చీప్. ప్రతి ఒక్కడు ఆమెను చెడ్డగా చూస్తున్నాడు. ఆమె ఎంత ధైర్యంగా వచ్చేసింది. యేసు ప్రభు అక్కడ ఉన్నాడా? పరిసయ్యుల ఇంట్లో ఉన్నాడా? పరిసయ్యుల ఇంట్లోకి కూడా పర్మిషన్ ఎవరినేం తీసుకోలే, నేరుగా వచ్చేసింది. ఆమె చేయాలనుకుంది, చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. సో కమ్ టు వర్షిప్ గాడ్ జస్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కడే నువ్వు వచ్చి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ యువర్ సిన్. నేను ఈ పాపం చేసినానే అని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? యు ఆర్ వర్షిపింగ్ యువర్ సేవియర్. ఎవరిని వర్షిప్ చేస్తున్నావు? యువర్ వర్షిపింగ్ యువర్ సేవియర్. నాకు డబ్బులు తక్కువ ఉన్నాయండి, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గో అండ్ వర్షిప్ హిమ్. ఎందుకు? యు ఆర్ వర్షిపింగ్ యువర్ ప్రొవైడర్. హీ విల్ కమ్ టు మీట్ యూ అట్ యువర్ పాయింట్. అర్థమవుతుందా? బట్ మనం కాన్షియస్గా ఉండాలా. నేను, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను ఇప్పుడు ఆరాధిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఏ పరిస్థితి ఉన్నప్పటికీ నేను ఆరాధిస్తున్నాను నా దేవుణ్ణి. ఆ కాన్షియస్ తో మీరు ఎప్పుడైతే చేస్తారో గాడ్ విల్ కమ్ టు మీట్ యువర్ నీడ్. హల్లెలూయా, హల్లెలూయా. రోగం ఉంది ఉందని గమనుంటావా? లేదు. గో అండ్ వర్షిప్. హల్లెలూయా, బికాజ్ యు ఆర్ వర్షిపింగ్ యువర్ హీలర్. నిన్ను స్వస్థపరచు దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము స్నానం చేయకముందే మనం చాలా క్లీన్ గా ఉండి స్నానానికి పోవాలనుకుంటారు కొందరు. చూస్తున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటారు, అట్లా కూడా ఉంటారు. స్నానం చేయకముందే నేను చాలా క్లీన్ గా పోవాలను. స్నానం చేస్తే క్లీన్ అవుతావు. స్నానం అనేదే నువ్వు క్లీన్ అవ్వడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మీనింగ్ లేదు స్నానం చేయకముందే నేను క్లీన్ గా అవుతాను, నేను క్లీన్ గా అయ్యి నేను స్నానానికి పోతాను. ఈ రోజు కూడా జనాలు ఏమంటారు తెలుసా? ఇట్లనే చర్చెస్లో, బ్రదర్ నేను చర్చికి రాను. ఎందుకు రావు? నేను సరి చేసుకుంటాను, అక్కడ నాకు బాగాలేదు, నా ఆత్మీయ జీవితం బాగాలేదు కాబట్టి నేను రాను. విన్నారా ఇట్లాంటి మాటలు? నేను సరిగా లేను, నేను సరి చేసుకొని నేను వస్తాను. సాడ్ ట్రూత్ ఏంటంటే వాడు సరి కాలేడు. ఎందుకు? సరి చేసేటోడు ఈయన దగ్గర పోకుండా నువ్వు నన్ను నేను సరి చేసుకుంటా అంటే నువ్వు ఎప్పటికీ యేసు ప్రభు దగ్గరికి రాలేవు. హల్లెలూయా, హి ఈస్ ది సొల్యూషన్. He is the solution for all the problems. Amen. He is the help. ఆయనే నిన్ను సరిచేసే దేవుడు, ఆయనే నిన్ను సరిచేసే దేవుడు ఆయనే. నువ్వు ఎక్కడికో సపరేట్గా పోయి నేను కొంతకాలం ఉపవాస ప్రార్థన నుండి చేసుకొని తర్వాత నన్ను నేను సరి చేసుకొని నేను వస్తాను. రాంగ్.
ఆ ఉపవాస ప్రార్థన మధ్యలోనే సైతాన్ నీకు ఇంకొక ఆలోచన పెడతాడు. ఆ ప్రార్థన మధ్యలో బంద్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. సర్టన్ థింగ్స్ హ్యాపెన్. హల్లెలూయా. డోంట్ అండర్ ఎస్టిమేట్ సేటన్. వాడు హీజ్ ఎ మాస్టర్ స్ట్రాటజిస్ట్. అర్థమైందా? మాస్టర్ స్ట్రాటజిస్ట్ అంటే ప్లాన్ బాగా వేస్తాడు. ఎందుకు? 6000 years నుంచి వాడు మనుషుల యొక్క నాడి తెలుసుకున్న వ్యక్తి వాడు. 6000 yearsగా మన మనుషుల మనస్తత్వాలు తెలిసిన వాడు. అర్థమవుతుందా? ఆనెస్ట్గా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఒక బిలీవర్ ఎవరైనా సైతాను ముందు ఎంత పవర్ఫుల్ అంటే, ఒక బిలీవర్ లెఫ్ట్ లెగ్ చిటికెనేలుకు గోరు ఉంటుందా, ఆ గోరు కంటే కూడా సైతాన్ చాలా బలహీనుడు. హల్లెలూయా. ఆలోచించండి, మీ ఎడమ కాలు మళ్ళీ దాంట్లో చిటికెనేలు చిన్నది, దానికి గోరు ఉంటుంది. గోరుతో ఏం పని చేస్తావు నువ్వు? దానికంటే కూడా సైతాను బలహీనుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యేసుక్రీస్తు మనకు విజయం ఇచ్చిండు కాబట్టి ఆ విజయం వల్ల మనము జయించి ఉంటున్నాం. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడు? ఈ రోజుకు మనుషులతో ఆడుకుంటూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఇట్స్ లైక్ ఏ బుల్ ఫైట్. బుల్ ఫైట్ చూసారా? ఇప్పుడు స్పెయిన్లో ఒక ఎద్దు ఉంటుంది, బలంగా ఉంటుంది ఆ ఎద్దు. ఆ ఎద్దు ముందు ఒక బక్క చిక్కినోడు ఒకడు ఉంటాడు. వాడేం పట్టుకుంటాడు? ఎర్రటి టవల్ ఒకటి పట్టుకుంటాడు. ఏదో పట్టుకొని ఆ ఎద్దు ఏం చేస్తుంది? ఆ టవల్ను చూసుకుంటూ పోయి ఆయుసం పడుతుంటుంది. అది దానిపై కొడుతుంటుంది. వాడు బాగా దాన్ని తిప్పుతుంటాడు. తిప్పించి దానికి ఆయుసం వచ్చినాక వాడు దాన్ని చంపేస్తాడు. సేటన్ ఈజ్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్. మనము సేటన్ను గుర్తించటం లేదు. వీఆర్ పవర్ఫుల్. బట్ మనము ఆ బక్కోడు సేటన్ మనం గుర్తించకుండా ఆ ఎర్రబట్ట కోసం తిరుగుతుంటారు అందరు క్రైస్తవులు. అంటే ప్రాబ్లం వెనకున్నది సేటన్ అని గుర్తించరు. నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను నేను ఇట్లా చేసుకుంటా, అట్లా ఆయాసం అయిపోయి లాస్ట్కు విల్ బి డెస్ట్రాయిడ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒక బిలీవర్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమైంది కాబట్టి ఆ బిలీవర్ ఎంత ఫోకస్డ్గా ఉండాలంటే హీ షుడ్ బి ప్లానింగ్ హౌ టు అటాక్ సేటన్. ఇప్పుడు ఇదే బుల్ ఫైట్ ఆ బుల్కి అర్థమైంది అనుకో, ఈ ఎర్ర టవల్ కాదు నా ప్రాబ్లమ్, ఈ బక్కోడు ప్రాబ్లం అని అర్థమైతే ఫైట్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ సెకండ్స్. అయిపోయింది. వాడు ఎంత టవల్ చూపించినా వాడినే పోయి అమ్ముతుంది అది. అర్థమైందా? సో మనము వీ షుడ్ బి వెరీ మచ్ ఫోకస్డ్. సేటన్ స్ట్రాటజీ ఇది అనేది గుర్తించాలా. సైతాను చేస్తున్న పని ఇది, సంఘంలో ఇటువంటి డాక్టరీన్స్ పెట్టింది అనేది మనం గుర్తించాలా. గుర్తించి వీ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎవరైనా మాట్లాడినారనుకోండి, ఏమని, పాస్టర్ గారు నాకు నేను సరి చేసుకొని వస్తాను అంటే ఏమంటారు పాస్టర్లు? ఓకే టేక్ యువర్ టైం అంటారు. రాంగ్. టేక్ యువర్ టైం కాదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటేనే నువ్వు సరిగా ఉంటావు అని పాస్టర్లు చెప్పాలా. ఆమేన్. అంతా వేషధారులు ఉంటారు అంటారు కొందరు. ఎందుకు వేషధారులు ఉంటారు? నువ్వు వేషధారివి కాదు. నువ్వు పాపం పెట్టుకొని పక్కకు పోయి బతికితే అది వేషధారి. నేను పాపిని ప్రభా అని దేవుని సన్నిధికి వచ్చితే అది ఎట్లా వేషధారి అవుతుంది? హల్లెలూయా. ఆ పాపం చేసిన స్త్రీ సిగ్గు విడిచి వచ్చింది. అంతమందిలో ఈమె పాపము చేసిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని ఒక పెద్ద బిరుదు ఇచ్చినారు ఆమెకు. అయినా అన్ని వదిలిపెట్టి వచ్చింది. నాకు కావాల్సింది నా ప్రభువు కావాలి, ఆయన దగ్గర నేను క్షమాపణ పొందాలి అని వచ్చి ఆమె ఆరాధన చేసింది. హల్లెలూయా. సో వీ షుడ్ కమ్ టు ది బాత్ టు గెట్ క్లెన్స్డ్. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏ పాపమైనప్పటికీ, నీ పరిస్థితి ఏది ఉన్నప్పటికీ, నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీ యొక్క సామాజిక పరిస్థితి కావచ్చు, నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యం కావచ్చు, యూ కమ్ టు హిమ్ అండ్ హీ ఈస్ ది బ్లెస్సర్. నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తుంటావో ఆల్ యువర్ నీడ్స్ ఆర్ మెట్. డెట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బట్ కాన్షియస్గా ఆరాధించండి. ప్రభా నాకు ఇంత అప్పు ఉంది, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆర్థికంగా నేను ఈ విధంగా ఉన్నాను, అయినా తండ్రి నేను నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి, ఈ సమయం నీ కోసం నేను కేటాయిస్తున్నాను. హల్లెలూయా. టేక్ సమ్ టైం, వర్షిప్ హిమ్. టేక్ సమ్ టైం, వర్షిప్ హిమ్. ఏ అనారోగ్యత ఉందా, ఏం ఫోకస్ చేయదండి. మీకు ఉండాల్సిందంతా ఏంటంటే, యేసయ్య శిలువ పైన నా అనారోగ్యతనంతా అనుభవించిండు, నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. That is the best way, easiest way to represent God's image in you. నీ లోపల దేవుడు ఏమి అనేది నీకు నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. హల్లెలూయా. Then only the power of God will work for you. Amen. ఇది సత్యం. గాస్పెల్ సత్యం ఏంటంటే, గాస్పెల్ ట్రూత్ ఏంటంటే,
నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పాపివా, నువ్వు రోగివా, లేకపోతే నువ్వు బీదోనివా, అప్పుల్లో ఉన్నావా, నువ్వు ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చేస్తే నీ సమస్య తీరిపోతుంది. దట్ ఈస్ ది ట్రూత్. అది చెప్పకుండా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే నువ్వు ఫస్ట్ రక్షింపబడిన తర్వాత వస్తేనే నీ సమస్యలు తీరుతాయని చెప్తుంటారు కొందరు. విన్నారా? ఫస్ట్ నువ్వు రక్షణ పొందితే తప్ప నీకు సమస్య తీరదు. ఎవడు చెప్పిండు? ఆమె రక్షింపబడిందా? పాపం చేసిన స్త్రీ రక్షింపబడిందా? లేదు. అట్లే వచ్చి ఆరాధన చేస్తుంది ఆయన్ని. ఆయన అప్పుడు చెప్పిండు, అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయి. హల్లెలూయా. సో కమ్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఆయన ఏమనుకుంటాడో, దేవుడు ఏమవుతాడో, నేను ఇంత పాపం చేసినానే, నువ్వు ఎంత పాపం చేసినా యేసు నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఎంత పాపివైనా కూడా యేసు ప్రభు నిన్ను దూరం చేయడు. అందుకే బాగా ఆలోచించండి. కృప అనేది ఇట్స్ ఎ రిలేషన్షిప్. కృప అనేది దేవునితో మనకు రిలేషన్షిప్. నువ్వు ఆ యొక్క ధర్మశాస్త్రంతో రిలేషన్షిప్ పెట్టలేవు. ఇప్పుడు పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలతో ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటారా? 2 రాళ్ళు, అవి 10 ఆజ్ఞలు అనేవి 2 రాళ్ళు పట్టుకొని వచ్చిండు ఆయన. మోషే 2 రాళ్ళను పట్టుకొని వచ్చిండు. ఆ 2 రాళ్లతో ఎవరైనా కూడా ఒక సంబంధంతో, సత్సంబంధంతో ఉంటారా? ఉండలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ అదే కృపతో, కృప అంటే యేసుక్రీస్తుతో మనము సంబంధం కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. లోకంలో దేవుడు అంటే రాళ్ళు, రప్పలు, అవి ఇవి అన్ని రకాలు చేసి అలసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, డూస్ డోంట్స్ చెప్పుకుంటున్నట్లయితే సంఘంలో ఎవరికి వాళ్ళ నీడ్ తీరదు. వాళ్ళ నీడ్ తీరాలి, ప్రతి ఒక్క మనిషి అవసరం తీరాలంటే వాళ్ళకి పరిచయం అవ్వాల్సింది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. హి ఈస్ ది గ్రేస్. ఆమేన్. కృప అంటే డాక్ట్రిన్ కాదు, కృప అంటే ఒక టీచింగ్ కాదు, బైబిల్ కాలేజ్లో ఒక సబ్జెక్ట్ కాదు. కృప అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. వి షుడ్ ప్రీచ్ దిస్. యేసుక్రీస్తు క్షమించే దేవుడు, యేసుక్రీస్తు ఎటువంటి శిక్షా విధి నీకు పెట్టని దేవుడు, యేసుక్రీస్తు నిన్ను ఏ అవసరం ఉన్నా ఆయన నీకు తీర్చే దేవుడు అనేది మనం తెలియపరచాలి. హల్లెలూయా. ఇంకొకటి, కృప అంటే తప్పులు చేసుకుంటూ పోతారంటారు. రాంగ్. కృప అంటే తప్పులు చేయడం కాదు. నువ్వు కృపను పొందినట్లయితే కృప నీకు బోధిస్తుంది. ఈ లోకంలోని చెడు విషయాలన్నింటినీ వదిలిపెట్టాలి, నేను దేవునిలాగా బ్రతకాలి, గాడ్లీనెస్లో ఉండాలి అనేది నేర్పిస్తుంది. వాక్యం కావాలా దాని గురించి? యు వాంట్ ఎ రెఫరెన్స్? ఎస్. తీతు 2వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. తెలుగులో 13 కూడా. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఏం విసర్జించాలా? భక్తిహీనతను, అన్గాడ్లీనెస్ ను విసర్జించాలా. తర్వాత శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఎవరు బోధిస్తున్నారు? కృప. మొదటి వర్షం మనం 11వ వర్షంలో చదివాము. అక్కడ కృప ప్రత్యక్షమైంది. 10 ఆజ్ఞలు ప్రత్యక్షం కాలేదు మనుషులకు. బాగా ఆలోచించండి. కృప ప్రత్యక్షమయ్యి ఏం చేస్తుందంట? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని చెప్తుందంట. హల్లెలూయా. హి ఈస్ టీచింగ్. ఇంగ్లీష్ లో అంటాడు, టీచింగ్ us that denying ungodliness. టీచింగ్. గ్రేస్ హస్ అపియర్డ్. టీచ్ ఎవరు చేస్తారు? ఒక టీచర్ టీచ్ చేస్తాడు. టీచింగ్ అనేది ఒక వ్యక్తి చేస్తాడు. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ ఇట్? కృప అంటే ఏదో ఒక పదార్థం కాదు. కృప అంటే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు. ఆయన నీలో ఉండి నీకు బోధిస్తుంటాడు. నువ్వు కృపను స్వీకరించినావంటే యేసు ప్రభువును స్వీకరించినావు నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు ఒకసారి యేసుక్రీస్తును స్వీకరించావంటే ఆయన నీకు బోధిస్తుంటాడు. నువ్వు ఏం చేయాలా, నువ్వు ఏం చేయకూడదు ఆయన బోధిస్తుంటాడు. ఆమేన్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని నీకు బోధిస్తుంటాడు. నువ్వు బోధ వింటున్నావా లేదా ఆలోచించుకో. ఇంకోటి ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకాలి. 3 విషయాలు చెప్పండి.
స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను. ఎవరిస్తున్నారు ఇది మనకు? ఎవరి వల్ల తెలుస్తున్నాయి మనకివి? కృప మనకు నేర్పిస్తున్నాడు. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావంటే నువ్వు కృపను పొంది ఉన్న వ్యక్తివి అని అర్థం. కృప నీకు నేర్పిస్తున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కృప అనేది ఒక వ్యక్తి. ఆయన నీలో ఉన్నాడంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఆయన నీలో ఉన్నాడంటే నువ్వు నీతిమంతునిగా తయారవుతావు. ఆయన నీలో ఉన్నాడంటే నువ్వు పరిశుద్ధునిగా తయారవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. హీ విల్ బి టీచింగ్. నీ లోపల ఉండి నీకు అన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. సో కొత్త నిబంధన అంతా కూడా కృప గురించే ఉంటుంది. కృప కృప కృప. దేవుని కృప ఏ విధంగా ఏం చేస్తుంది అనేది క్రొత్త నిబంధన మనకు తెలియపరుస్తుంది. మనం ఈరోజు గుర్తించాల్సింది ఏంటంటే కృప అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతునిగా పరిశుద్ధునిగా దేవుడు తయారు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్. పరిశుద్ధ పర్వతం అని దేనంటారు? సియోను పర్వతం. అంతకుముందు దాని హోరేబు పర్వతం. అక్కడ దేవుడు ఏం చేసిండంటే 10 ఆజ్ఞలు ఇచ్చిండు. ఎవరికి? మోషేకి ఇస్తాడు. సో దేవుడు ఆ యొక్క పర్వతం మీద కాలు పెట్టిండు కాబట్టి అదేమైపోయింది? పరిశుద్ధ పర్వతం అయిపోయింది. మోషేతో ఇంకొక ఎన్కౌంటర్ ఉంది. మొట్టమొదట ఏమైతుంది? ఒక మండుచున్న పొద, బర్నింగ్ బుష్ ఉంటుంది. అక్కడ కూడా దేవుడు అక్కడ ఉంటాడు. బర్నింగ్ బుష్. ఏం జరుగుతుందని ఈయన పోతాడు. అక్కడ దేవుడు ఏమంటాడు ఆయనతో? ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు వదిలేసేయి అంటాడు. ఈ రోజు కూడా చర్చెస్లో అదే పెడుతుంటారు. ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ చెప్పులు వదిలిపెట్టి రావాలంటారు. కాన్సెప్ట్ ఇంకా మారలేదు. అది పాత నిబంధనలో చెప్పిండు. దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధమైంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధమైంది. అవునా కాదా? ఎస్. దేవుడు ఏం చేసిండు? మోషేకు ఈ సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చిండు. అవునా? ఇచ్చిండు. నువ్వు కొత్త నిబంధనలో యేసుక్రీస్తును అంగీకరించావు అంటే ఆ ఆజ్ఞలను ఎవరైతే రాసి ఇచ్చింటున్నారో ఆయననే నువ్వు స్వీకరించుంటున్నావు. ఈ ఆజ్ఞలను మన తరపున ఎవరైతే సంపూర్ణం చేసింటున్నారో ఆయన నువ్వు స్వీకరించుంటున్నావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆయన మనలో వచ్చి ఉంటున్నాడు. కొండ మీద కాలు పెడితేనే కొండ పరిశుద్ధం అయిపోయింది. ఇప్పుడు మనలో వచ్చి ఆయన ఉంటున్నాడంటే మనం పరిశుద్ధులమా కాదా? పరిశుద్ధులం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పులు వేసుకోవాలన్నా ఇప్పాలా? చెప్పులతో సంబంధం లేదు. ఆయన ఆల్రెడీ వచ్చి ఉంటున్నాడు. అర్థమవుతుందా? అవి ఇప్పితే చెప్పులే కాదు, అన్ని ఇప్పుకోవాలి. అట్లంటే ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఒకవేళ చర్చ్లో మట్టి లోపలికి రాకుండా ఉండాలి అట్లా అనుకుంటే బయట వదిలిపెట్టి రావచ్చు. నీ చెప్పులకు దేవునికి సంబంధం లేదు. ఇక్కడ పాత నిబంధనలో ఉండింది పరిశుద్ధ స్థలం అంటే ఎవరు దగ్గరికి పోవడానికి లేదు, ఇది లేదు. ఇప్పుడు దేవుడే వచ్చి నీలో ఉంటున్నాడు. నువ్వు చెప్పులు వేసుకోకుండా ఆఫీస్కి పోతుంటావు, రోజు బూట్లు వేసుకోకుండా ఆఫీస్కి పోవాలంటే పోతారా? దెర్ ఇస్ యూనిఫామ్. అర్థమవుతుందా? అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అంటే నువ్వు చెప్పులు విడిచేది చెప్పులు విడవనేది దేవునికి సంబంధం లేదు. దేవుడు నీలో వచ్చి నివసిస్తున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ 6:16 చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమర్థము? దేవుడు మనలోనే వచ్చి ఉంటున్నాడు, ఆయన సంచరిస్తున్నాడు. అక్కడ ఉండే పదం ఏంటంటే పెరాంబులేట్. పెరాంబులేట్ అంటే ఒక మిలిటరీ వాడు ఆ బార్డర్లో ఉండే ఆ యొక్క ఫెన్సింగ్ అంతా కూడా ఎక్కడైనా మిస్ అయిందా అని చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ పెరాంబులేటింగ్. దేవుడు కూడా నీలో ఉండి ఏం చెక్ చేస్తుంటాడంటే నీ ఆరోగ్యం సరిగా ఉందా లేదా, అంటే నీకు ఏదైనా కష్టం ఉందా, నీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉందా. హీ విల్ బి పెరాంబులేటింగ్, హీ విల్ బి చెకింగ్. ఎప్పుడు చేస్తాడు? వెన్ యు ఆర్ కాన్షియస్. బాగా గమనించండి, దేవుడు చేసేది ఏదైనా కూడా నువ్వు కాన్షియస్గా ఉంటేనే దేవుడు చేస్తాడు. నువ్వు నిద్ర మబ్బులోనో నీకు దేవునికి సంబంధం లేకుండా నువ్వు అట్లా ఉంటే దేవుడు చేయడు. ఆమేన్. వాట్ యాక్టివేట్స్ గాడ్ ఈజ్ యువర్ కాన్షియస్నెస్. నువ్వు అందరిలో పాట పాడుతుంటావు కానీ నువ్వు ఆరాధించవు. ఊరికే పాటలు సింగర్స్ ఏం చేస్తారు? వాయిస్ ఇస్తుంటారు. ఆరాధన చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పెద్ద వాయిస్ ఉండకపోవచ్చు కానీ దేవుని మీద మనసు పెట్టింటారు. అర్థమైందా? మనసు పెట్టడం అనేది బీయింగ్ కాన్షియస్. ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్గా మనం చేస్తామో
దట్ విల్ హిట్ ది టార్గెట్. నీకు ఏం అవసరం ఉందో అది వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో దేవుడు మనలో ఉంటున్నాడు. మనం పరిశుద్ధులమా కదా? కొండ మీద కాలు పెడితేనే పరిశుద్ధమైన కొండ అయింది. మన లోపల వచ్చి జీవిస్తుంటే మనం పరిశుద్ధము. హల్లెలూయా, మనం పరిశుద్ధులము. పరిశుద్ధత అంటే ఒక కాన్సెప్ట్. పాత నిబంధనలో కన్వెన్షనల్ ఉండే కాన్సెప్ట్ ఏంటంటే మంచిగా క్లీన్గా బ్రతకాల, తప్పులు చేయకుండా బ్రతకాల అనేది అందరు ట్రెడిషనల్గా అనుకునే వాళ్ళ కాన్సెప్ట్. పరిశుద్ధంగా బ్రతుకుతాడు అబ్బా ఆయన. ఎందుకు? తప్పులు చేయకుండా బ్రతుకుతుంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అని అర్థం లోకం భాషలో. బైబిల్లో ఒరిజినల్ గ్రీక్లో చూడండి, నెక్స్ట్ స్లైడ్, హగియాస్మోస్ అని ఒక పదం ఉంది. HAGIASMOS. హగియాస్మోస్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఇప్పుడు హోలీనెస్కి ఏ పదం వాడుతున్నామంటే అదనమాట గ్రీక్ పదం. హగియాస్మోస్ అంటే అర్థం ఏంటంటే నీవు సపరేట్ చేయబడడం, నీవు ప్రత్యేకింపబడడం. అర్థమైందా? నువ్వు క్లీన్గా ఉండి క్లీన్గా పనులు చేస్తున్నావు అనేది కాదు. అంటే చేయకూడదా క్లీన్గా, మంచి పనులు చేయకూడదు, మంచి పనులు చెయ్యి, అది కాదు ఇక్కడ. యాక్చువల్ బైబిల్లో మీనింగ్ హోలీనెస్ అంటే దేవుని కోసం ప్రత్యేకింపబడడం అనేది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హగియాస్మోస్ పలకండి అందరూ. హగియాస్మోస్, హగియాస్మోస్, హగియాస్మోస్. హగియాస్మోస్. Separated unto God. Separated unto God. I am separated unto God. I am separated unto I am God. separated unto God. I am separated unto దేవుడు God. నన్ను ప్రత్యేకపరచుకున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుడు సపరేట్ చేసుకున్నాడు ఆయన కోసం. వాళ్ళు ఇంకా ఐగుప్తులో ఉండంగానే అప్పుడు కూడా దేవుడు వాళ్ళని సపరేట్ చేసుకున్నాడు. సపరేట్ చేసుకొని లోకంలో ఉండే ఎటువంటివి వాళ్ళకు తగలకుండా దేవుడు చూసేటోడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తులో తెగుళ్ళు వచ్చినాయి. తెగుళ్ళలో ఏ ఒక్క తెగులు వాళ్ళ మీదకి రాలేదు తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఆమేన్, ఆమేన్. దేవుడు పంపించిన ఈ తెగులు ఎట్లాంటిదంటే మొత్తం చీకటి అంట. అంటే సూర్యుడు పైన వచ్చినా కూడా చీకటే, చంద్రుడు వచ్చినా కూడా చీకటే. ఎంత కళ్ళు కనిపించని పరిస్థితి అంటే వీళ్ళు లేస్తే మళ్ళీ ఒక అడుగు ఎట్టెట్టేయాలో తెలియదు అని చెప్పి అన్నీ కూర్చున్నారంట. ఈ రకమైన తెగులు 3 రోజులు వచ్చింది ఈ తెగులు. కానీ ఇదే పరిస్థితి అదే ఐగుప్తులో గోషాన్ అనే ప్రదేశంలో వీళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళలో మాత్రం వాళ్ళ ఇళ్లలో లైట్లు ఉన్నాయంట. హల్లెలూయా, ఇస్ ఇట్ నాట్ వండర్ఫుల్? yes yes, they are separated unto God. వాళ్ళు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తులు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ పీపుల్. ఆయన సొంత ప్రజలను ఆయన చూసుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. వేరే వాళ్ళకి ఏమైనా కానీ ఆయన మాత్రం పట్టించుకోవటం లేదు వాళ్ళని. ఎవరిని చూసుకుంటున్నాడు? ఆయన కోసం ప్రత్యేకింపబడిన ప్రజలు. వీళ్ళు ఎట్లా ప్రత్యేకింపబడ్డారు? ఎద్దుల రక్తం చేతను మేకల రక్తం చేతను వీళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళు. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఎద్దుల రక్తము ఆ యొక్క మేకల రక్తంతో వాళ్ళు ప్రత్యేకింపబడినారు. కానీ క్రొత్త నిబంధనలో మనము యేసుక్రీస్తు యొక్క రక్తం నిత్యము నిలుచు ఒకే ఒక అర్పణతో మనల్ని ఆయన ఎన్నటెన్నటికి సంపూర్ణంగా చేసిండు. ఆ రక్తంతో మనం దేవుని కోసము ప్రత్యేకింపబడి ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే we are far better than the Old Testament people who got protection from God, who got provision from God, who got everything from God. None of them was feeble. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా బలహీనులుగా లేరు. హల్లెలూయా, హల్లెలూయా. 10 కమాండ్మెంట్స్ అని ఒక మూవీ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తున్నారంటే చాలా తప్పులు ఉన్నాయి మూవీలో. వాళ్ళు ఎర్ర సముద్రం దాటేటప్పుడు ముస్లింలను అందరూ మోసుకొని పోతున్నట్లు అట్లా ఇట్లా పెట్టినారు. అది రాంగ్. వాళ్ళలో ఏ ఒక్కరు ఫీబుల్గా లేరు అని బైబిల్ చెప్తుంది. ఒక్కరు కూడా బలహీనంగా లేరు. ఎవ్రీబడి వాజ్ వెరీ హెల్తీ. ఎందుకు? ఆ ముందు రోజు పస్కాను ఆచరించినారు. అంటే యేసుక్రీస్తు రక్తానికి, యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క బలిలో వీళ్ళు పాల్గొన్నారు. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. నన్ ఆఫ్ us షుడ్ బి ఫీబుల్, నన్ ఆఫ్ us షుడ్ బి విత్ సిక్నెస్.
అర్థమవుతుందా? అంటే వీ మస్ట్ బీ హెల్దీ, వీ మస్ట్ బీ ప్రాస్పరస్, వీ మస్ట్ బీ విక్టోరియస్. ఎందుకు? నీ గొప్పతనం బట్ట కాదు, యేసుక్రీస్తు శిలువలో నీ కోసం చేసిన ఆ బలియాగాన్ని బట్టి యు ఆర్ ఆల్వేస్ విక్టోరియస్. హల్లెలూయా. హి గేవ్ us the victory. It is he who has given us victory. Amen. Amen. అంటే ఏమర్థం అంటే, ఈ యొక్క గోషన్లో వెలుతురు ఉంది, ఇక్కడంతా వెలుతురు లేదు, ఇక్కడంతా చీకటి ఉంది ఐగుప్తులో. దీన్ని మనకి ఎట్లా వర్తించుకోవాలంటే, లోకంలో ఎన్ని ఇన్ఫ్లేషన్లు వచ్చినా, ఎంత డిఫ్లేషన్ వచ్చినా, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ కూడా నీ పరిస్థితి మాత్రం బాగుంటది. హల్లెలూయా. నిన్ను దేవుడు సమృద్ధిలోనే నడిపిస్తాడు. యువర్ స్టోర్ హౌసెస్ విల్ బి ఇన్ అబండెన్స్. హల్లెలూయా. రెండవది, లోకంలో ఎన్ని రకాల రోగాలు వచ్చినా, కోవిడ్ లాంటి రోగాలు వచ్చినా, యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్. హల్లెలూయా. ప్రొటెక్టెడ్. అది గమనించాలా. ఎందుకు? మనము ఆ ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో కాదు మనం విమోచింపబడింది, మనం ప్రత్యేకపరచబడింది. మనం యేసుక్రీస్తు సొంత రక్తంతో మనల్ని ఆయన కొనుక్కున్నాడు, మనం ఆయన కోసం ప్రత్యేకింపబడ్డాము. వి బిలాంగ్ టు హిమ్. హల్లెలూయా. నేను ఆయనకు సంబంధించిన వాణ్ణి అనేది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, మనల్ని మనం పరీక్షించుకోవాలనే దానికి ఇంకోటి కూడా చెప్తారు. 139వ కీర్తన 23వ వచనం చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా హృదయాన్ని పరీక్షించు. ఇక్కడ దావీదు పరీక్షించుకుంటున్నాడా, దేవుని పరీక్షించమంటున్నాడా? దావీదు పరీక్షించుకుంటే బ్యాటింగ్ అయిపోయింది, దావీదు వికెట్ అవుట్ అయిపోతుంది, డౌన్. దావీదు ఎంత తెలివైనాడు అంటే దేవునికి చెప్తున్నాడు, ప్రభా నువ్వు పరీక్షించు ప్రభా, అంతా నీకే ప్రభా. దావీదుకి తెలుసు ఆయన సెల్ఫ్ కాన్షియస్గా పోతే హీఈస్ నథింగ్ అని. అర్థమైందా? సో ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తే, మన హృదయాలను పరీక్షిస్తే ఏం కనిపిస్తుంది అంటే దేవుని నీతి కనిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో పాపం కాదు ఆయన కనిపించేది, దేవుని నీతి తప్ప ఇంకా ఏమీ చూడడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ వండర్ఫుల్ థింగ్. యూ మస్ట్ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నిన్న ఏదో తప్పు చేసినా అది చూసింటాడేమో, అది కాదు ఆయన చూసేది, నీ నీతినే చూస్తాడు. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన నీతినే చూస్తాడు. మరి ఆ పాపం ఏమైంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 చూడండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. God has declared. అబద్ధమాడే దేవుడు కాదు. నీ పాపాలను, నీ అతిక్రమంను నేను గుర్తు చేసుకోను, నువ్వు ఏం చేసినా నేను పట్టించుకోను అంటున్నాడు. అట్లని నువ్వు తప్పులు చేయమని నేను చెప్పడంలే. నేను అంటున్న మాట ఏంటంటే, మనము తప్పు చేసేది కాదు, మనము క్రైస్ట్ కాన్షియస్ గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం రైచియస్ పీపుల్. యేసుక్రీస్తు నీతిని బట్టి నేను నీతిమంతుణ్ణి, యేసుక్రీస్తు యొక్క రక్తంను బట్టి నేను పరిశుద్ధుణ్ణి. ఆ కాన్సెప్ట్ నీలో బిల్డ్ అవ్వాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మన హృదయాలను పరీక్షించి చూస్తే కనిపించేదేంటి? నీతి. నువ్వు దేవుని నీతిగానే కనపడతావు, ఆయన నిన్ను నీతిమంతునిగానే చూస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆచారం ఏం చేస్తుందంటే, నిన్ను బీ కాన్షియస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది, దానివల్ల నీకే నష్టం. కానీ కృప ఏం చెప్తుందంటే, బీ కాన్షియస్ అబౌట్ వాట్ జీసస్ హస్ డన్. యేసుక్రీస్తు ఏం చేసిండో దాని గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే యుల్ బి డిజెక్టెడ్. నీకు నువ్వే అసహ్యం అవుతుంది. ఏంది ఇంత చేస్తున్నా, నేను ఇట్లా ఉన్నాను, నా జీవితం ఎంతకు మారట్లేదు, ఇట్లున్నా, ఆ థింకింగ్ వస్తుంది. అదే నువ్వు యేసుక్రీస్తు మీద ఫోకస్ చేయి. ప్రభా నువ్వు నా కోసం రక్తం కార్చావు, ఆ రక్తంలో నా పాప క్షమాపణ ఉంది, ఆ రక్తంలో నాకు నీతి ఇవ్వబడింది, నాకు విమోచన ఉంది, నన్ను నువ్వు పరిశుద్ధినిగా చేస్తావు. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధినిగా నన్ను మార్చుంటున్నావు. హల్లెలూయా. దట్స్ వాట్ వి మస్ట్ కన్ఫెస్. ఆమేన్. ఆమేన్. అంటే యేసు ప్రభు ఎట్లా అంటే, హీస్ లైక్ ఏ డైమండ్, ఒక ప్రెషియస్ డైమండ్. ఆ డైమండ్ను ఎట్లా తెలుసా పరీక్షించేది? చీకట్లో పరీక్షిస్తారా డైమండ్స్ను? లైట్లో పరీక్షిస్తారు. అంటే దేవుని వాక్యపు వెలుగులో యేసు ప్రభువును నువ్వు పరీక్షించుకో. యేసు ప్రభువును వాక్యంలో ఎక్కడెక్కడ దొరుకుతున్నాడు ఈయన ఎక్కడెక్కడ నా కోసం ఏం చేసి ఉంటున్నాడు అనేది నువ్వు వెతుకుతున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆ డైమండ్ మీద లైట్ పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ నీ మీదకి పడుతుంటుంది.
హల్లెలూయా. హల్లెలూయా. డైమండ్ లైట్ అంతా కూడా నీ మీద పడుతుంటుంది. అంటే నీ నీతిని బట్టి కాదు, ఆయనను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు అనేది కాన్స్టెంట్ గా నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఇమేజ్ ను నువ్వు వాక్యంలో కనుక్కుంటావో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్ చదవడం చాలా ముఖ్యం. నువ్వు బైబిల్ ఎక్కువ చదివితే యేసుక్రీస్తు యొక్క పిక్చర్ నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ఏం చేసిండు నా కోసము అదే ఆలోచిస్తావు. నీ సొంత క్రియలను ఆలోచించవు. నీవు నీ సొంత క్రియలనే ఆలోచిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ చేసిన తప్పులే చేసుకుంటూ పోతావు. కానీ యేసుక్రీస్తును నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు ఇంకా ఎన్నడూ నువ్వు తప్పు చేయవు. హల్లెలూయా. హల్లెలూయా. 1 యోహాను 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యం బట్టి యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాం. అంటే యేసుక్రీస్తు నీతిమంతుడా కాదా? నీతిమంతుడు. అంటే నేను కూడా నీతిమంతుడిని. యేసుక్రీస్తు పరిశుద్ధుడా? పరిశుద్ధుడు. కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిని. యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవునికి ప్రేమనా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. అంటే తండ్రి అయిన దేవునికి నేనంటే కూడా ప్రేమ. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా ఈ లోకమందు అట్టివాడనై ఉన్నాను. ఎందువలన? యేసయ్య చేసిన కార్యం బట్టి. హల్లెలూయా. అంతకు ముందు ఆ పాత నిబంధనలో బ్రతికిన వాళ్లకు ఈ ప్రివిలేజ్ ఇవ్వబడలేదు. నిన్ను నీతిమంతునిగా, నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను ఏ పాపం లేని వ్యక్తిగా దేవుడు చూసే అటువంటి ప్రివిలేజ్ పాత నిబంధనలో లేదు. దావీదు తప్పు చేస్తే ఖచ్చితమైన పనిష్మెంట్ పడింది. అర్థమైందా? దావీదు అంటే దేవునికి ఇష్టమే. స్టిల్ ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి ఆ నీతి ప్రకారంగా పని చేయాలంటే పని చేయాల్సిందే. చేసిండు. అంటే పనిష్మెంట్ అటువంటివి లేకుండా కృప ఇవ్వబడింది. ఈ కృపలో మనం ఇంకా బలపరచబడి దేవునికి ఇంకా నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. కృప పేరు చెప్పుకొని పాపాలు చేయడం కాదు. అందుకే లాస్ట్ వీక్ చెప్పాను, సిన్ నో మోర్. మనం పాపం చేయకూడదు. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ టు us. సిన్ నో మోర్ అన్నాడు దేవుడు. అంటే అదొక కమాండ్మెంట్ లాంటిది. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా మనము చేయము. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆల్వేస్ హ్యావ్ ఎ పిక్చర్. ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది హోలియెస్ట్ పర్సన్. ఎంత హోలీ? యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుని. యేసు ప్రభులో ఏ పాపం లేదు, నాలో కూడా ఏ పాపం లేదు. యేసయ్య చేసిన ఈ కార్యాన్ని బట్టి ఆయనకు మనము ఎంతైనా స్తుతి చెల్లించాల్సిన వ్యక్తులం. హల్లెలూయా. సో నెక్స్ట్ టైం వెన్ ఎన్ ఆపర్చునిటీ ఇస్ గివెన్ ఫర్ వర్షిప్ ఏం చేస్తారు? మనల్ని మనం పరీక్షించుకుందామంటారా? ఏం చేస్తారు? ఎట్లున్నారో వాట్ ఎవర్ బి ది కండిషన్ అట్లే పోయి దేవుణ్ణి ఆరాధించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసయ్య నామమును బట్టి, మీ మాటలను బట్టి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను నీతిమంతునిగాను, నన్ను పరిశుద్ధునిగాను, నాలో ఏ పాపం లేనటువంటి వ్యక్తిగాను మీరు నన్ను మార్చి, దైవికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కృప ద్వారా మీరు నాకు నేర్పిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితము మీ మహిమ కోసమే. తండ్రి అయిన దేవా, ఈ కృపను బట్టి మీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామమున. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.